దేవుడని తెలిసి కూడా ఒక సోదరీమణి అంత దీనంగా ఉత్తరం రాసినా చంద్రబాబు నాయుడు గారు ఇంత కళంకితుడికి పదవి ఇచ్చినారు. అసమర్థుడనని అర్థమయ్యాక కూడా బిఆర్ నాయుడు అధ్యక్ష స్థానాన్ని అంటు కూర్చునే ఉన్నాడు. నేను తొలగను అనని మనల్ని బెదిరిస్తాడు. నేనెందుకు పోతాను రానని. మేమేదో ఆయన్ను గట్టిగా ఒత్తిడి పెడుతున్నట్టుగా ఉంటే అసహ్యం అని చెప్తున్నాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఇలాంటి వికృత విలాస విశృంఖల చేష్టలు చేసేటువంటి వాళ్ళు ఉండటం అప్రాచ్యమనే చెప్తున్నాం. వీళ్ళ స్వామిని రక్షించేది, వీళ్ళ హైందవ ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేసేదేనని హిందూ సమాజానికంతా కూడా తెలియజేస్తున్నా. ఇంత దారుణం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బిఆర్ నాయుడు గారి కొడుకు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో సొసైటీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. ఏప్రిల్ 5వ తారీఖున ఎన్నికలు. బిఆర్ నాయుడు బహుశా అందుకేమన్నా కొనసాగుతున్నాడా ఇంకా అనేటువంటి ఒక అనుమానం ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ వస్తున్నది. ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఓటు హక్కు ఉండే వాళ్ళకంతా కూడా కుటుంబాలతో సహా దర్శనాలు చేయిస్తున్నాడంట. విఐపి దర్శనాలు. గత 15 రోజులుగా ఇదే తతంగం జరుగుతోంది అని మాకు వచ్చినటువంటి సమాచారం. నిన్న FSSAI టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్ను ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసినారు. ఆ ల్యాబ్ను ఇన్వైట్ చేసింది నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి గారు. కమలవర్ధన్ రావు అనేటువంటి IAS ఆఫీసర్ FSSAI ఆఫీసర్ను పిలిపించి మా ల్యాబ్లో ఆధునీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, నాణ్యతను పరీక్షించటానికి మేలైన రీతిలో మీరు అత్యంత నాణ్యత కలిగినటువంటి ల్యాబ్ను ఏర్పాటు చేయాలని ఒప్పందం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నేను అమలు పరచటం జరిగింది. 30 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతాయి. టీటీడీకి డబ్బులున్నాయి కదా, మీరు ఆ డబ్బులు భరిస్తే మేము ఇస్తాము అని చెబితే, మేము ల్యాబ్లు పెడతామని చెప్తే, అలా కాదు మీకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తాయి కదా, కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే, ఆ నిధులతో మీకు ఇచ్చిన నిధులతోనే ఆ ల్యాబ్ను ఏర్పాటు చేయండి అని ఆ ఒప్పందం కుదుర్చుకున్నదే మేము. దాన్ని ఈ రోజున పూర్తి చేసి, మేము అధికారం ఆ తర్వాత మాకు లేదు కాబట్టి పూర్తి చేసి అత్యంత నాణ్యమైనటువంటి ల్యాబ్ను తీసుకొని వచ్చేసినాం. మేమే దీన్ని కనిపెట్టినాం, మేమే ఆవిష్కరించినాం. ఇలాంటి కళ్ళబుల్లి మాటల నిజం ఎంత అంటే దానికి పునాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఇక్కడ ఎవరో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారిని మార్చినామోనని నిన్న ఒక అధికారిని మార్చినాడు. ఈ ల్యాబ్కు సంబంధించి గత 4 నెలలుగా అత్యంతం ఎక్కువగా కష్టపడి ఆ కేంద్ర ప్రభుత్వంతో అంటే FSSAIతో మంతనాలు జరిపి అత్యంత బాగా చేసినటువంటి IAS ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయటం వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర ఏంట్రా అంటే అతనేదో మాతో కలిసి ఉన్నాడని కాదు, అతని పేరు నిన్న వేసినటువంటి శిలాఫలకంలో వెయ్యకూడదనని చంద్రబాబు గారు రాకముందే అతన్ని తొలగించినారు. ఇది అసలు విషయం. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు, చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని మీరు కొనసాగించటం అన్నది అత్యంత హేయమైనటువంటి విషయం. అలాంటి నికృష్ట అప్రాచ్య చేష్టలు చేసి
హైందవ సమాజానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తులను ఉపేక్షించకూడదు. మీరు అతన్ని తీయకుండా దేవాలయ ప్రతిష్ట కాపాడతాను అని చెబితే అంతకంటే దారుణం మరొకటి లేదు. దేవాలయ ప్రతిష్ట మంట గలిపినటువంటి వ్యక్తిని నియమించాలా అని నిర్ణయం తీసుకున్నటువంటి మీరే దేవాలయ ప్రతిష్ట మంట గలపటాన్ని ప్రారంభించినారు అని అనుకోవాలా. అంత పని మీరు చేశారు. ఇప్పటికీ ఆ బిఆర్ నాయుడు గారికి తెలివి వచ్చేటువంటి అవకాశం లేదు. మీరు తీయరు, మీ అవసరాలు. కానీ హిందూ సమాజం అంతా మిమ్మల్ని తీవ్రంగా నిరసిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నా. పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ ప్రత్యేకంగా వాళ్ళు వైరల్ చేస్తారు. జగన్ గారిని గురించి కదా ఎవరిని వైరల్ చేస్తారు? టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, మహా టీవీ. మా జగన్ గారికి మాకు వాళ్ళు ప్రత్యర్థులు, వాళ్లకు మేము శత్రువులు. మేము ప్రత్యర్థులే అనుకుంటాం. వాళ్ళు మమ్మల్ని ముట్టించాలనుకునేటువంటి శత్రువులుగా మమ్మల్ని భావిస్తారు. వాళ్ళు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలని ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని వీడియోలు తీసినా వాళ్ళు చూసుకొని సంతోషపడాల్సిందే. బలి తీసినామే, బలి చేసినాడే, జగన్ పాత్ర బలి చేసినాడే అనుకొని సంతోషపడాల్సిందే తప్ప, అక్కడ చూడండి బిఆర్ నాయుడు ఎట్లా నక్కి నక్కి మన భువనేశ్వరం వెనకలున్నాడు. మార్చి ఇంకా చూపించు, కొట్టి చూపిస్తానండి. ఆడ వెనకలు ఉన్నాడు, పక్కన ఉండాల్సిన వాడు ఎవరో కార్యకర్త వెనకలు ఉన్నట్టున్నాడు. ముఖ్యమంత్రి వెనకల ముందుకు రావాలంటే భయం ఏడకొడతాడో అని చంద్రబాబు ఏమో ఏమి ఇంకా రాలేదని ఆయన అనుకుంటున్నాడు. ఈడేదో ఇచ్చినాడండి, తిప్పు. అటు చూడండి, ఆ ల్యాబ్ ఓపెనింగ్ కి ప్రతిష్టాకరమైనటువంటి ల్యాబ్ ఓపెనింగ్ కి టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ సీఎం పక్కనున్నాడు. పాలక మండలి అధ్యక్షుడు తలకాయ పెట్టాడు ఫోటోలో. చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందా ఇది? ఇది సాధ్యమయ్యే పనేనా? ఎక్స్ అఫిషియో మెంబర్ సీఎం పక్కన ఉండటం ఏంది? పాలక మండలి అధ్యక్షుడు రాష్ట్ర కేబినెట్ మంత్రి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి పదవి, మార్చవా అయినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి దాముకొని ఆ ముఖం కూడా పేలగా ఇంకా మార్చు. అది సంగతి. థ్యాంక్ యూ.